ప్రభునామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభా నీకు వందనాలు ప్రభా. నేను గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి, రాత్రికాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి, ఉదయకాల సమయంలో నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన. నీ వాక్యం ద్వారాగా ప్రభా మేము స్థిరపడే జీవితం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి నీ రక్షణను దయచేయమని, మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 2 కొరింథీయులకు 13:5 నుంచి కొన్ని వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చునుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? ఏమనంటున్నట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరిశోధించుకొనుడి అని అంటున్నాడు. మనం నిజంగా విశ్వాసం కలిగి ఉంటున్నామా? దేవుని ఎడల భయమును కలిగి ఉంటున్నామా? దేవుని ఎడల విశ్వాసమును, నమ్మకమును కలిగి ఉంటున్నామా? మన భక్తి ఎలా ఉన్నదని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటున్నామా? మన హృదయం ఎలా ఉన్నదని ఒక్కసారి మనమే పరిశీలన దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉన్నాం. విశ్వాసులము అని చెప్పుకుంటే సరిపోతుందా? కాదు కదా. మన మనస్సు విశ్వాసంగా ఉండాలి. దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలి. వాక్యం ఎడల విశ్వాసము గలవారమై ఉండాలి. మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి అని అంటున్నాడు. అంటే మనమే పరీక్షించుకోవాలి. మనం ఎలా ఉంటున్నాము, ఏంటి, దేవుని ఎడల నాకు ఎంత, దేవుడు మనకు మేలు చేయలేదేనే ఆలోచిస్తున్నామే తప్ప కానీ దేవుడు మేలు చేస్తే నేను ఎలా ఉండగలుగుతున్నా, లేదా దేవుడు మేలు చేయాలని ఆలోచిస్తున్నాడేమో, నేనే సరిగా లేనేమో అని మనం పరీక్షించుకుంటున్నామా? యోబు చాలా నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుని యందు. యోబు వలే ఉంటున్నామా, లేకపోతే అబ్రహాము వలే ఉంటున్నామా? మోషేని 40 సంవత్సరాలు నడిపించిన దేవుడు నమ్మకమును, విశ్వాసం కలిగి ఉండటం ద్వారాగానే కదా మోషేని అన్ని సంవత్సరములు నడిపించాడు దేవుడు. మనల్ని కూడా అలాగే నడిపిస్తాడు. కానీ మనం ఎలా ఉంటున్నాము? మనమే పరిశోధన చేసుకుంటున్నామా? మీరు భ్రష్టులు కాని ఎడల మనము భ్రష్టులు అయి ఉంటున్నామా? ఒకవేళ మనం భ్రష్టులు కాకపోతే మనం ఎలా ఉండాలి? భ్రష్టులు అనేని యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు గూర్చి మీరు ఎరుగారా అని అన్నాడు. అంటే మనల్ని గూర్చి మనం ఏమి ఎరగాలి? యేసుక్రీస్తు మనలో ఉన్నాడని ఎరిగి ఉండాలి. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు అడిగి వాటి కంటే అధికమైన ఇస్తాం, కానీ అడిగినవన్నీ పొందుచున్నామని నమ్ముడి అని అంటున్నాడు. మనం అన్నీ అడుగుచున్నాము, కానీ అడిగినవన్నీ కూడా పొందుచున్నామా లేదా అనే విశ్వాసం కలిగి ఉంటున్నామా దేవుని యందు? క్రీస్తులో మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు గూర్చి మీరు ఎరుగారా అని అన్నాడు. మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగారా అని అన్నాడు. అంటే దేవుని గూర్చి మనము ఎరుగుచున్నామా? దేవుడు మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, కానీ విశ్వాసము కలిగి ఉంటున్నామా? మనం ఎలా ఉంటున్నాము? దేవుని ఎడల మనం ఎలా ఉంటున్నాము? ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనం భ్రష్టులుగా ఉంటున్నామా, లేకపోతే విశ్వాసపరులుగా ఉంటున్నామా? మిమ్మల్ని మీరే శోధించుకునుడి అని అంటున్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి, క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి ఎరుగరా అని అంటున్నాడు. క్రీస్తు మనలో ఉన్నాడని మనమే ఎరుగుచున్నామా? మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. ఎలాగో మిమ్మల్ని మీరు భ్రష్టులు కారని మీరు తెలుసుకునిచున్నారని అడుగుచున్నాడు. కామని మీరు ఎరుగరా అని అంటున్నాడు. మనము భ్రష్టులము కాదని తెలుసుకోవాలి. నిరీక్షించుచున్నారు, కామని తెలుసుకుని మీరు నిరీక్షణ కలిగిన వారు వలే ఉండాలన్నాడు. మీరు దుష్కార్యమైనను చేయవలెనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టును కనబడలేదని మేలైన దానినే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మీరు ఎలా ఉన్నారు? మీరు దుష్కార్యములు చేయకుండా వలెనని దేవుని ప్రార్థించాలి. నిజమే కదా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం బాగుండాలని అనుకుంటాం, మన కుటుంబం బాగుండాలని అనుకుంటాం, కానీ దేవుడిని మేము ఎదుటి వారికి కీడు చేయకూడదు. ఎదుటి వారిని మనము దూషించుకోకుండా, నా మాట ద్వారా కానీ నా చూపు ద్వారా కానీ ఎదుటి వారిని నేను దూషించేదానిగా ఉండకూడదని ప్రార్థన చేసుకోమని అంటున్నాడు ఇక్కడ. దేవుని యందు యోగ్యులమై కనబడవలేనని మనం భ్రష్టుల వలె కనబడుచున్నామా? మీరు మేలైన దానిని మాత్రమే ఎంచుకోమని అంటున్నాడు. అంతే, మేలైన దానిని ఎంచుకుని మేము మేలైన దాని కొరకే ప్రార్థన చేయుచున్నామన్నాడు. మీరు సత్యమునకు విరోధముగా
ఏమి చెయ్యని నేర్చున్నారు కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నారు. అంటే మేము సత్యమునకు విరోధంగా ఏమి చేయుచున్నాము? మీరు ఒకవేళ సత్యమును మరి ఎదిరించి ఒకవేళ చేసిన ఎడల అది తిరిగి మనకే వస్తుంది. ఎదుటివారికి మనం కీడు చేయాలనుకుంటే కీడు మళ్ళీ మనకే వస్తుంది. ఎదుటివారికి కీడు చేయకూడదు. మనం ఎదుటివారి ఇంట్లోకి మనం తొంగి చూడకూడదు. ఎదుటివారి ఇంట్లోకి మనము మీద నింద వేయకూడదు. ఎదుటివారి మీద మనం ఏది కూడా మోపితే అది తిరిగి మనకే వస్తుంది. ఏమి విత్తుతామో అదే కోస్తామన్నాడు దేవుడు. కానీ విత్తిన దానిని ఒకటి మనం ఆశించేది ఒకటిగా ఉన్నారు ప్రజలందరూ కూడా. అలాగ కాదు, ఏమి విత్తామో అదే కోస్తాము, ఏం పంట వేస్తామో అదే కోస్తాము. కానీ వేరొకటి విత్తిన తర్వాత మామిడికాయ జామ చెట్టుకి మామిడికాయ కాదు కదా. అలాగే మనం ఏమి విత్తాము, మన సత్యముని దానినే వేయించుకున్న ఎడల మనకు సత్యమనే జరుగును. ఒకవేళ మేలైన దానిని చేసిన ఎడల మనకి సమస్తమును చేర్చున్నాడు దేవుడు. ఒకవేళ మనుషులు చూడకపోవచ్చేమో, దేవుడు చూస్తున్నాడు కదా, సమస్తమును చూచుచున్నాడు, నిత్యమైన సమస్తమును చేర్చున్నాడు. మేము బలహీనలమై ఉన్నను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థన చేయుచున్నాం. ఏంటది? మీరు బలవంతులుగా ఉండాలని ప్రార్థన చేయుచున్నాం. మీరు బలహీనులుగా కాదు, దేవుని యందు బలమును కలిగి ఉండాలని ఆలోచన. మీరు బలహీనులైన ఎడల మేము బలవంతులై ఉన్న ఎడల మేము సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు పరిపూర్ణులు కావాలని ప్రార్థన చేయం. ప్రతి ఒక్కరము కూడా మన బలం కావాలని కదా, దేవుడా నాకు శక్తినివ్వు, నాకు బలము నివ్వు, నాకు ఆరోగ్యం నివ్వు అని అడుగుతూ ఉంటాము. కానీ దేవుని ఎడల మన విశ్వాసం ఎలా ఉన్నది? మన విశ్వాసపూర్వకముగానే మనము నడుచుకోవాలి. మన విశ్వాసము ద్వారా కానీ దేవుని యందు మనము స్థిరపడి ఉండాలి. మనం ఏం చేస్తాము? మంద మానేస్తాము, ఎదుటివారిది చూస్తాము. మంద మానేసి మన ఇంట్లోది ఎదుటివారి అందే మనము ఎదుటివారి ఇంట్లోకి మాత్రమే తొంగు చూస్తూ ఉంటాం. అది కాదు. దేవుడు ఏమైనా ముందు నీ ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత నీ సహోదరిని ఇల్లు చక్కబెట్టుకొని నీ కంటిలో ఉన్న దూలముని తీసివేసుకుని నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీయడానికి ప్రయత్నం. మనకే బోల్డ్ సమస్యలు, మనకే మనశ్శాంతి లేని జీవితం. కానీ మనం అది మానేసి ఏం చేస్తామంటే పక్కవారి కుటుంబాలలోకి పక్కవారిని మనము చూస్తూ ఉంటాం. పక్కవారు ఏం చేస్తున్నారా, పక్కవారు ఏం తింటున్నారా, ఏమి కట్టుకుంటున్నారా, ఏమి ధరిస్తున్నారా, ఇవే తప్ప. కానీ నా పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, నేను ఎలా ఉంటున్నాను, నా జీవితం ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఒక్కరు కూడా ఆలోచించే విధానము లేదు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎదుటివారి మీదే. ఎంతసేపు సీసీ కెమెరా కంటే ఎదుటివారి కుటుంబాలలో ఎదురు చూస్తున్నారు తప్ప. కానీ నా పరిస్థితి, నా జీవితము, లేకపోతే నా పిల్లల జీవితము ఎలా ఉన్నది అని ఒక్కరు కాకపోతే ఒక్కరు కూడా ఆలోచించేది. వీలైనంత మట్టికి ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. వీలైనంత మట్టికి ప్రార్థన, వీలైనంత మట్టికి కాదు, ఎప్పుడును కూడా ప్రార్థన. మేలైన దానిని ఎంచుకోమని అన్నాం. మనకు మేలైనది ఏంటది? ప్రార్థన జీవితము, వాక్యమునే. అంతకు మించి ఏది కూడా మనకి మేలైంది కాదు. ఒకవేళ మన ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నా అవి మనకి దెబ్బలాట్లు పోట్లాట్లు తప్ప. కానీ ఇంక అంతకు మించి ఏదీ రాదు. మనం మేలైన దానిని ఎంచుకోవాలి. ఎదుటివారి కుటుంబాలలో తొంగు చూస్తే మన కుటుంబంలోకి ఇంకొకళ్ళు తొంగు చూస్తారు. కానీ నీ కుటుంబము నా కుటుంబం కంటే అందరికంటే దేవుడు పైనుండి చూస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా చూస్తున్నాడు. దేవునికి సాటు మరుగైనది ఇది. ఒకవేళ చీకట్లో చేయొచ్చు, వెలుగులో చేయొచ్చు, లేకపోతే ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. కానీ దేవుడైతే మాత్రం సమస్తమును చూచుచున్నవాడు. ఆయన సమస్తమును కూడా ఎరిగి ఉన్నవాడు. సమస్తమును కూడా దేవునికి తెలుసు. నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నాడు. దేవుడిని మనం నమ్ముకునే ఎడల మనకి సమస్తమును సాధ్యమవుతుంది. దేవుని ఎడల మనం విశ్వాసమును, నమ్మకమును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, కృపగల దేవా, నీకు స్తోత్రాలు నైనా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలనైనా. నా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించిన ఆయన ప్రభ, ధనికులని ఏమి భేదాలను ఏమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. వినిచిన వారికి, చూచుచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచే ప్రభు. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినట్టు, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో, బళ్ళ మీద వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను పక్షవాతంతో బాధపడుచున్నారు ప్రభ, లేవనెత్తి నాయన ప్రభ. నాయన ప్రభ, గ్రుడ్డివారిని, చెవిటివారిని, మోగవారిని ప్రభ, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని ముట్టి స్వస్థపరచు నాయన ప్రభ. నాయన ప్రభ, ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన. ఎవరెవరైతే ప్రభ నీ ప్రభ అవసరతలు కోరి ఉన్నారో వారందరూ అవసరతలు తీర్చమని అడుగుతున్నాను నాయన. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ. యవనస్తుల త్రట్టులు పోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుతున్న ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడి వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం ప్రతి ఒక్క బిడని స్వస్థపరచమని అడుగుతున్నాను నాయన ప్రభ.
సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, సొంత ఇల్లులు దయచే ప్రభా. నేను ప్రభు ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభు, ఉద్యోగములు దయచే ప్రభా. వాహనముల కోసం, బిజినెస్ల కోసం, బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. గర్భఫలాలు దయచే ప్రభా. నేను ప్రభా అనారోగ్యంగా ఉన్నదని అడిగినారు ప్రభా, అనారోగ్యం తీసివేసి ఆరోగ్యం శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుని చుండగా శక్తిని బలమును దయచే ప్రభా. పీసీస్కి వెళుచున్నారు, మెడికల్కి వెళుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరిచినాను ప్రభా. పని లేక చాలామంది ఉన్నారు ప్రభా, పని దయచే ప్రభా. పని చేసుకుంటున్న వారికి శక్తిని బలముని దయచే ప్రభా. ఎవరైతే ఇంట్లో ప్రభు ఏ అవసరతలనే మాకు తెలియదు కానీ నీకు తెలిసి నేను ప్రభా, వారి అవసరతలు తీర్చు, వారి అక్కరలను తీర్చమని అడుగుచున్నాం ప్రభా. పరిపాలించుచున్న వారిని, గవర్నమెంట్ని, ఎమ్మెల్యేని, ప్రెసిడెంట్ని ప్రభు ప్రతి ఒక్కరిని దీవించు నాయన ప్రభా. మా కోసం ప్రభ సరిహద్దులలో పోరాడుచున్న వారిని కూడా, కుటుంబాలని వారిని కూడా దీవించు నాయన ప్రభా. నైనా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువ. మా దేశాలని, మా సంఘాలని, మా గ్రామాలని దీవించు నాయనా ప్రభువ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ రాకడ కొరకు మేము సిద్ధపాటును కలిగి జీవించే భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను నీ పాసని చేర్చుకోమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లు మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరముతో ఉండునుగాక. చూచుచున్న వారికి, వినుచున్న వారికి సదాకాలము నీ కృప తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.